తెలుగు రాష్ట్రాల్లో బడి గంట మోగింది. 2 రాష్ట్రాల్లో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నేటి నుంచి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే పాఠశాలల్లో నేటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలు చేపడతారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు బడులు నిర్వహిస్తారు. 83 రోజులు వివిధ రూపాల్లో సెలవులుంటాయి. ఇటు తెలంగాణలో కూడా పాఠశాలలు తెరుచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా ఉండగా కొత్తగా పూర్వ ప్రాథమిక బడులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే పూర్వ ప్రాథమిక తరగతులు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్న నేపథ్యంలో పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి 2 నెలల క్రితం సిఫారసు చేసింది. తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంకు కమిషన్ నివేదిక సమర్పించింది. దీనిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.